పవన్ కళ్యాణ్ తను అనుకున్న దారిలోనే వెళ్తాడు అంటూ బ్రహ్మానందం గారు అయితే కామెంట్స్ చేశారనమాట. అయితే 'హరిహర వీరమల్లు' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి గెస్ట్‌గా హాజరైన బ్రహ్మానందం గారు పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా అంటే చాలా గొప్ప మాటలు చెప్పారని చెప్పొచ్చు. సో, పవన్ కళ్యాణ్ తను అనుకున్న దారిలోనే వెళ్తాడు. ఎందుకంటే తనకు అన్నీ తెలుసు. ఏం చేయాలి, ఎలాంటి టైంకి చేయాలి ఏంటని. సో, తను అనుకున్నదల్లా కూడా దేవుడు తన పక్కనుండి తననెప్పుడు కూడా వెంటాడే ఉండి చక్కగా గెలిపిస్తూ ఉంటాడు. సో, సినిమాల్లోకి తను వస్తాడు అని మేము ఎప్పుడూ అనుకోలేదు. తను 15 ఏళ్ల వయసు నుంచి నాకు తెలుసు. సో, అప్పుడు మేము అనుకున్నాం ఇంత సైలెంట్‌గా ఉన్నాడు, ఇతను సినిమాల్లోకి రాడనుకున్నాము. కానీ అతను వచ్చాడు, సూపర్ స్టార్ అయ్యాడు. సో, తర్వాత రాజకీయాల్లో కూడా రాడనుకున్నాం. కానీ వచ్చాడు. తను ఈరోజు ఒక ఒడిదుడుకులు ఒక పడి లేచిన కెరటంలాగా తనైతే డిప్యూటీ సీఎం అయ్యాడనమాట. సో, ఈ విధంగా పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా తను మనసు పెట్టి చేస్తే ఏదైనా కూడా ఖచ్చితంగా అందులో విజయం సాధిస్తాడు. సో, ఈరోజు ఇంత అభిమానులను సంపాదించుకున్నాడు అంటే కనుక నిజంగా తన గొప్పతనం అది చెప్పలేనిది, వర్ణించలేనిదని. సో, ఎప్పుడు కూడా ఈశ్వరుడి చేతిలో త్రిశూలంలాగా పవన్ కళ్యాణ్ కూడా పవర్ఫుల్‌గానే ఉంటాడని చెప్పి ఆయనైతే చెప్పారనమాట. అలాగే పవన్ కళ్యాణ్ నీ ఒళ్ళో పడుకోవాలందయ్యా అని చెప్పి కూడా ఆయనైతే పవన్ కళ్యాణ్ గారిని ఆ మాటలకైతే ఫుల్‌గా నవ్వేశారు. సో, చాలా రోజుల తర్వాత ఆయన అంత హార్ట్‌ఫుల్‌గా నవ్వడం చూస్తున్నామని చెప్పి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అంతా కూడా కామెంట్స్ చేస్తున్నారనమాట. అయితే బ్రహ్మానందం గారు కూడా 'హరిహర వీరమల్లు' సినిమాలో ఒక కీలక పాత్ర చేయబోతున్నట్టు తెలిసింది. సో, అందుకని ఆయన ఆ సినిమాకి గెస్ట్‌గా వచ్చారని చెప్పి అయితే అందరూ మాట్లాడుకుంటున్నారనమాట. సో, మరి 'హరిహర వీరమల్లు' సినిమాలో అంత వార్ పీరియాడిక్ స్కోప్‌లో ఉన్న సినిమాలో మరి బ్రహ్మానందం గారు ఎలాంటి రోల్ చేస్తారు? ఎందుకంటే వాళ్ళిద్దరూ బ్రహ్మానందం గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసారంటే ఎంత కామెడీ జనరేట్ అవుతుందనేది మనం ఇంతకుముందు చూసాం. సో, వాళ్ళిద్దరు కాంబినేషన్ మంచి హిలేరియస్‌గా ఉంటుంది. వాళ్ళిద్దరు స్క్రీన్ పైన కనపడ్డారంటే అందరూ కూడా నవ్వుతారనమాట. మరి ఈ సినిమాలో ఒక హాస్యం పండించే క్యారెక్టర్ చేస్తారా? లేదా ఇంకేదన్నా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేయబోతున్నారా అని ఇప్పటికే అందరూ మాట్లాడుకుంటున్నారు. మరి బ్రహ్మానందం గారు ఆల్మోస్ట్ ఇంకా సినిమాలు మానేస్తారనుకున్నప్పుడల్లా ఏదో ఒక సినిమాలో చిన్న క్యారెక్టర్ అయినా ఆయన వదలలేకపోతుంది తెలుగు సినిమా అనమాట. సో, మొన్న 'కన్నప్పలో' కనిపించారు. ఇప్పుడు ఈ సినిమాలో కూడా కనిపించబోతున్నారు. సో, ఖచ్చితంగా బ్రహ్మానందం గారు ఒక లెజెండ్ యాక్టర్. ఆయన్ని చూడాలని చెప్పి అందరూ కూడా ఆయన మళ్ళీ అది ఇదివరకట్లా కామెడీ చేయాలని చెప్పి అందరూ కోరుకుంటారు. మరి వయసు రీత్యా ఆయనైతే ఇదివరకట్లాగా చేయలేకపోతున్నాడు కానీ సో, డైరెక్టర్లు అడిగితే మాత్రం తప్పకుండా ఎంతో కొంత ఆయన కాంట్రిబ్యూషన్ అయితే చేస్తున్నారనమాట. సో, మరి బ్రహ్మానందం గారు చెప్పిన ఈ మాటలకి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఫిదా అయిపోతున్నారు.